Good news! Central Americano MBBS just 34 lakhs. Columbus Central University. రే ఆకాష్, ఎన్ని రోజుల నుండి ఇలా నిద్ర లేకుండా చేస్తావురా? నా కాలేజ్ లైఫ్ నుండి నిన్నే ఆరాధిస్తున్నాన్రా. ఎంతో మంది నా వెంట పడుతున్నా నేను నీ వెంటే పడుతున్నాన్రా. నీ కోసం ఏం చేయడానికైనా సిద్ధం. నీ పిచ్చి ఫ్యాన్ నేను. భువనేశ్వరి, నువ్వంటే నాకు చాలా ఇష్టం. నేను వదిలి ఉండలేకపోతున్నాను తెలుసా? కళ్ళలోకి వస్తావు, కౌగిస్తావు, తట్టుకోలేకపోతున్నాను రా. ఏం చేయమంటావు చెప్పరా? చెప్పు చెప్పురా. అబ్బా, దీనికి పని పాట ఏమీ ఉండదు. ఎప్పుడు నన్ను డిస్టర్బ్ చేస్తుంటుంది. వస్తాన్రా, బాయ్ రా, బాయ్ రా. ఆ చీటర్ మనోజ్ గారితో సంబంధాలు మానుకోలేరా? ఇక మీ జీవితంలో మార్పు రాదా? డబ్బు కోసం ఎంతమంది జీవితాలతో ఆడుకుంటారు? నమస్తే హీరో గారు. మీరు వస్తారని కళ్ళ కూడా అనుకోలేదు. రాక తప్పలేదు. నీ వల్ల పడి ఎంతో మంది నాశనం అయిపోయారు. వాళ్ళ ఊపిరి మీకు తగులుతుంది. నువ్వు లోపలికి వెళ్ళు. చెప్పింది అర్థం చేసుకో. నువ్వు లోపలికి వెళ్ళవే. చూడు, డబ్బే జీవితం కాకూడదు. ఆ మనోజ్ మీ ఇద్దరిని బాగా వాడుకుంటున్నాడు. క్షమించండి, మా అమ్మకి డబ్బంటే పిచ్చి, నాకు మీరంటే మహా పిచ్చి. కానీ మీకోసం అవసరమైతే మా అమ్మను వదులుకోవడానికైనా వెనకాడను. మీరంటే నాకు అంత ఇష్టం. ఆ మనోజ్ గారి మాయ నుండి మా అమ్మ బయటికి రాదు. వాడు ఎలా చెప్తే అలా చేస్తుంది. ఇప్పుడు నన్ను ఏం చేయమంటారు? మీకోసం నేనేమైనా చేస్తాను. చూడు, ఇకనైనా కొత్త జీవితాన్ని ఆరంభించండి. మనం మంచి ఫ్రెండ్స్ గా ఉందాం. నీ ఫ్రెండ్ గా చెప్తున్నాను, విను. అలాగే సార్, మీకోసం నేను తప్పకుండా మాట్లాను. మా అమ్మను కూడా పూర్తిగా మార్చడానికి ప్రయత్నిస్తాను. అదిగా ముందు టీ తాగవయ్యా, తర్వాత పేపర్ చదువుతు కనువే. ఒక్కరైతే అదిరిపోద్ది. టీ ఎలా ఉంది? చాలా బాగుందయా. బక్కరాయుడు తమ్ముడు చిన్నరాయుడు దొరికాడు. అవును సార్, పట్టుకున్నాం సార్. వద్దు, నీకంత సీన్ లేదు. ఆ 2 ఎకరాలు నావి. నేను డీల్ చేస్తా. దొరికాయి 2 ఎకరాలు. దొరికాయి నా 2 ఎకరాలు. దొరికాయి బాబు. వదిలిపెట్టను, నేను నిన్ను వదిలిపెట్టను. బాబు విననుగాక వినను. ఒరే, నీ కోసం మీ అన్నయ్య దిగులు పెట్టుకున్నాడా? రక్తం పచ్చి పుట్టినోడే మర్చిపోతా ఉంటా. రే, నీ కోసం మీ నాయనమ్మ మంచంలో బెంగ పెట్టుకుందంటరా. రే, నిన్ను అప్పగిస్తే నాకు 2 ఎకరాలు వస్తాయి. రే, నిన్ను అప్పగిస్తానని మీ అన్నయ్యకి నేను ప్రామిస్ చేశాను. అయితే మరి నువ్వు చెరాయుడు కావా? ఓ, నాకు చెరాయుడు కాదురా బాబు, బక్రాయిన్నే. పోయి పోయి మా తమ్ముడిని నిన్ను వెతకమన్నాను చూడు, అది నా బుద్ధి తక్కువ. 10,000 నాకే. సారీ బ్రదర్, నీ వాడిని నేను వెతికి పెడతాగా. అలవాట్లు పొరపాటు. మీరు పొరపాటు చేయడం అలవాటు అనుకుంది. అసలు నీకు ఉద్యోగం ఎవరు ఎక్కాడు? 10 మంది వింటారయ్యా. నా పరువు తీసు. సన్న ఎలాగల పట్టుకో. మళ్ళీ నన్ను తీసుకెళ్తా. పట్టుకోమని నన్ను కాదు, మా తమ్ముడిని. అవును, మొన్న కాస్ట్లీ కారులో తిరిగావు, ఇవాళ చీప్ తీస్టాల్ దగ్గర ఉన్నావేంటి? నిన్ను నమ్ముకొని పాపర్ అయిపోయినాను. సరే, మీ వాడు ఎక్కడున్నా పట్టుకోవడానికి నిద్రాహారాలు మాని పని చేస్తా. ఈ ధర్మారెడ్డి ఇదే ప్రతిజ్ఞ. ధర్మం మండిపోనా? వెళ్తా బాబా.
నా 2 ఎకరాలు మిస్ అయి నేనేడుస్తుంటే మధ్యలో నీ నవ్వేంటి? పొద్దునే లేచి ఎవడు మొహం చూశానో ఏంటో. మీ మొహం మీరే చూసుకుంటారని ఫుల్ జోకులేయద్దు. సిద్ధు మంచివాడే, కానీ వాళ్ళ పేరెంట్స్ మంచివాడు కావాలని లేదుగా. నేను చెప్పింది నమ్మకపోతే నువ్వు మీ మావిని అడిగి తెలుసుకో, అర్థమైందా? అవును ప్రత్యూష, సిద్ధు స్నేహితులంతా బాధ్యత లేని వాళ్ళు. మంత్రుల కొడుకులు, జడ్జీల కొడుకులు. క్లబ్బుల చుట్టూ పబ్బుల చుట్టూ తిరగడమే వాళ్ళ హాబీ. మోసపోతాం, జాగ్రత్త. లేదు మావయ్య, సిద్ధు అలాంటి వాడు కాదు. పైగా వాళ్ళ తల్లిదండ్రులు కూడా మా ప్రేమ ఒప్పుకున్నారు. పిచ్చి పిల్ల, నీరు పల్లానికి ప్రవహిస్తుంది గాని ఎత్తుకు ప్రవహించదమ్మా. డబ్బున్న వాళ్ళతోనే సంబంధాలు పెట్టుకుంటారు గాని మనలాంటి మధ్యతరగతి వాళ్ళని పెళ్లి చేసుకోరమ్మా. దయచేసి సిద్ధుని మర్చిపోమ్మా. వాళ్ళకి వాళ్ళ కొడుకు మీద ప్రేమ ఉంది, నీ మీద లేదు. మీరెంత చెప్పినా నేను వినను. సిద్ధు అంటే నాకు ప్రాణం. ఇవన్నీ నీ మంచి కూడా చెప్తున్నాను. ఆ తర్వాత నీ ఇష్టం. ప్రత్యూష, ఉరిమి మబ్బుల్ని చూసి వాన మబ్బులు అనుకుంటున్నా, కానీ అవి గాలి మబ్బులు. అవి నీ జీవితాన్ని ఎడారిగా మారుస్తాయి కానీ సత్యశ్యామలం చేయవమ్మా. మావయ్య, నేను వాళ్ళ కుటుంబం అందరితోనూ మాట్లాడాను. వాళ్ళంతా చాలా మంచివాళ్ళు మావయ్య. సరేనమ్మా ప్రత్యూష, నీ ఆశలు నెరవేరాలని కోరుకుంటున్నాను. కానీ డబ్బు మదంతో వాళ్ళు నీకేమన్నా హాని తలపెట్టాలని చూశారో ఒక్కడిని కూడా ప్రాణాలతో మిగలనీయను. అలా జరగదు మావయ్య. సిద్ధు చాలా మంచివాడు. మా పెళ్లి ఖచ్చితంగా జరుగుతుంది. అలా జరగాలని నా ఆశ మా ప్రత్యూష. నీకు మంచి జరగాలని కోరుకుంటున్నాను. ఆల్ ది బెస్ట్. థాంక్ యూ. సార్ చాలా బాగా చేశారండి. థ్యాంక్ యూ. చాలా బాగా థ్యాంక్ యూ. డజన్ ఎంత? 30 రూపాయలా? 3 రూపాయలకి ఇవ్వవా? 3 రూపాయలా? సగం పండు వస్తుంది. వెళ్ళవమ్మా, డజన్ 3 రూపాయలు కావచ్చు. 3 రూపాయలకి ఎలా ఎలా ఐదు పండు కోళ్ళ మొహన్ ఏదో వెళ్ళి నమ్మకాయ కొడుకో. 3 రూపాయలు. ఈ రోజు టెక్కన బేరం కూడా దొరకలేదు. తగులుతుంది. చూడండి, అరటిపళ్ళు డజన్ ఎంత? అనుకోవాలి. ఏం బక్రాయుడు, బాగున్నావా? నీ తమ్ముడు ఎక్కడైనా కనబడ్డాడా? ఏంటి అలా చూస్తావు? నువ్వు అడగాల్సిన ప్రశ్న నేను అడుగుతున్నా. నేను కోపం వచ్చిందా? నేను వెర్రి బెంగళప్పలా కనిపిస్తున్నానా? ఇంత మునుపు నేను కన్ఫ్యూజ్ అయ్యానేమో కానీ ఇప్పుడు మాత్రం చస్తే కాను. చెప్పేది ఏంటయ్యా నువ్వు చెప్పేది? ఏం నువ్వు చెప్పేది? బక్రాడైతే మీరు చూడగానే నమస్కారం పెట్టేవాడు అని ఇది పెట్టలేదు కదండి. మీకు వయసు పెరిగింది కానీ బుర్ర పెరగలేదు. వాళ్ళ తమ్ముడిని ఇంకా పట్టుకోలేదని కోపంగా ఒక కన్ను తూర్పు ఒక కన్ను పడమర చూస్తా ఉంది. అవునండి, ఎలా చూస్తున్నాడో దొంగ కోళ్ళు పెట్టేవాడు. నువ్వేం మాట్లాడకు, ఆ లాజిక్లన్నీ నాకు తెలుసు. చెప్పడం మా ధర్మం అండి, వెనకపోవడం. నీ తమ్ముడు తప్పకుండా దొరుకుతాడు, నువ్వేం టెన్షన్ పెట్టుకోకు. నీకోలేక బాబు ప్రశాంతంగా ఐదు పండు కూడా తిన్నావు రేటే. మాట్లాడు, నువ్వు బక్రాయుడు అన్న సంగతి నాకు బాగా తెలుసు. అసలు నువ్వు పోలీసేనా? ఏ నీకు డౌటా? పొద్దున్న ఎవరినో చూసాను, అయితే నన్ను తినేస్తున్నాడు. నీ తమ్ముడిని పట్టిస్తే 2 ఎకరాలు ఇస్తానన్నావుగా. 2 ఎకరాలా? 2 ఎకరాలు అయితే అదేనయ్యా. మీ నాయనమ్మ మంచంలో ఉంది, నీ తమ్ముడు కనిపిస్తే 100 ఎకరాలు రాసిస్తానండి నువ్వు అన్నావుగా. అలాగన్నా? అయితే అన్నీ ఉంటాను. ఎక్కడికి వెళ్తున్నావు? నీ వాగుడు విని బుర్రక్క రాబోయేది. పలు నా బుర్ర తింటే తిన్నాడు, ఫ్రీగా పళ్ళు పట్టుకోనేడు. బెక్క నువ్వు బక్రాయుడు సార్. నువ్వు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేయకు. ఇందాక అరటికాయల బండి పెట్టింది నువ్వే కదా? అరటికాయల బండి నాగట్టడం అంటే నీకేమైనా పిచ్చి అంటే వాడిని తమ్ముడు అన్నమాట. నా 2 ఎకరాలు దొరికి నా తమ్ముడు నొక్కిస్తున్నావా? నువ్వు ఇక్కడే ఉండు, నేను ఇప్పుడే తీసుకొస్తా. నన్ను నా తమ్ముడు కలపోయే దేవుడా. ఈ
మనిషేడి బండేది కొట్టుకుని చాలా తిక్క మాటలు మాట్లాడకు. ఆడే షూటింగ్ లో టీ కప్పులు కడుగుతున్నాడు. ఈ ఎస్ఐ గడు ఆడనెప్పుడు అట్టుకుంటాడు, నానెప్పుడు వీడిని తీసుకెళ్తాను, నా మొహం దగ్గర ఎప్పుడు వస్తాయో నా కర్మ ఏం నమ్ముకున్నాను. ఎస్ఐ గారు నీ తమ్ముడిని నేను చూసా, కలిసాను, మాట్లాడాను కూడా. కానీ చిన్న పొరపాటు జరిగిందండి. నాకు తెలదైతే ఎడి మీద నా తంటాలు నేను పడతాను. నా 10,000 నాకు ఇచ్చే. 10,000 సంగతి పక్కన పెట్టండి. నీ తమ్ముడు భూమి మీద ఎక్కడున్నా వెతికి పట్టుకొచ్చి నీకు అప్పగించే బాధ్యత నాది. ఓకే కమాన్. ఆయన అట్టుకోవడం నీ వల్ల కాదు. నా 10,000 నాకు ఇచ్చినా బాబు. 1 2 3 1 2 3 భవానీ మూమెంట్స్ ఓకే. నెక్స్ట్ పానీయం షార్ట్స్ నడిచేయండి. ఓకే ఓకేనా? ఓకే. షూటింగ్ పెట్టద్దని చెప్తున్నాను, నా మాట వింటలేదు. మళ్ళీ షూటింగ్ పెట్టావు చంపేస్తాను. ఆపకపోతే ఏం చేస్తావు? ఏమి నా సినిమాలో నటించమంటే నటించనన్నావు, ఈ సినిమాలో ఎందుకు నటిస్తున్నావు? అడగడానికి నువ్వెవరురా? ఇది నా ఇష్టం. దీనిలాంటి వాళ్ళు చాలా మంది చూశాను. ఎక్స్ట్రాలతో మనోజ్ నా గురించి ఎక్కువగా ఆలోచిస్తున్నావు. అది నీకు చాలా ప్రమాదం. నువ్వు నీ గురించి ఆలోచించుకో. అన్నా, ప్రమాదం ముందుకొస్తుంది. నువ్వు మాట్లాడినంత సూచిస్తున్నారన్నా. థ్యాంక్ యూ కెమెరామెన్ గారు. రై మనోజ్, నువ్వు మాట్లాడినంత సినిమాలో షూట్ అయిపోయిందిరా. కాసేపట్లో పోలీసులు వస్తారు, నీ అంతు చేస్తారు, నీ అందరంతూ చూస్తారు. ఒటికి పెట్టను చూసానులే, పోరా. కుక్క కరవదలే, పోరా. మంచి పని చేశారు కెమెరామెన్ గారు. మీ అందరి సహకారం ఉంటే సినిమాని అనుకున్న దానికంటే ముందే పూర్తి చేసి రిలీజ్ చేస్తాను. చాలా సంతోషంగా ఉంది. సత్యం గారు, నాకు చాలా సంతోషంగా ఉంది. ఎన్ని సమస్యలు వచ్చినా మీరు వెనకడుగు వేయకండి. నమస్తే సార్. రెడీ మనోజ్ గారు, నిన్ను రాయబారానికి పంపారా? నువ్వు అసలు ఆడదానివేనా? ఆడజాతికి మాయని మచ్చ. కాదు సార్, మీతో మాట్లాడడానికి వచ్చాను. ఏ, మీరిద్దరూ కలిసి మళ్ళీ కొత్త ప్లాన్ వేస్తున్నారా? గ్లామర్ ప్రపంచంపై మనోజ్ విసిరిన వలలో పడ్డవాళ్ళే నేను ఒకదాన్ని. సినిమా పిచ్చితో వచ్చిన నన్ను మాయ మాటలు చెప్పి లొంగు తీసుకుని బ్లాక్మెయిల్ చేస్తున్నాడు. నువ్వు చెప్పే స్టోరీ విని మోసపోవడానికి మళ్ళీ ఇక్కడ సిద్ధంగా ఎవరూ లేరు. నిజం సార్, మిమ్మల్ని చూసిన తర్వాత నాలో తెగింపు వచ్చింది. గ్లామర్ పేరుతో ఆ మనోజ్ ఏ ఆడపిల్లల జీవితాలతోనూ ఆడుకోకుండా చేస్తాను. నేను అందుకోసం సమిధగా మారడానికైనా సిద్ధంగా ఉన్నాను. దయచేసి నన్ను నమ్మండి సార్. అక్కడ ఏం జరిగిందంటే, ఏమిటి మనోజ్ బాయ్, ఇంతవరకు ఏక లక్కీనయ్యాయా? పేపర్లో ప్రకటన సరిగ్గా ఇచ్చినారు. మనోజ్ ప్రొడక్షన్స్ లో నూతన నటీ నటులకి అవకాశము. మీకీ ఆల్బమ్ తో మాకీ ఆఫీస్ తారాబట్టి బారాబట్టి దగ్గరికి వచ్చి కలవలేను. ప్రకటన టీకే, लेकिन कोई लड़की नहीं आया. राम, अकेले बैठ के क्या करेंगे? తొందరపడకు సేట్జీ, వస్తారు. మోనా డిసోజా, సాఫ్ట్వేర్ ఇంజనీర్. నాకు హార్డ్వేర్ అంటే ఇష్టం. మీరు భలే జోకేస్తుంటారే. మీరు అన్నిటిలోనూ పర్ఫెక్టా? వాట్ ఏ క్వశ్చన్ మ్యాన్, ఐఎమ్ ఆల్వేస్ పర్ఫెక్ట్. మనోజ్ బాయ్, దీనితో మనం ఏమి మాట్లాడగలము? ప్రతి దానికి నేను రెడీ, మీరు రెడీ అంటుంది. నువ్వే మాట్లాడు. ఓకే మిస్ మోనా, నీ గురించి చెప్పు. 36, 24, 36. డ్రైవింగ్, హార్స్ రైడింగ్, డాన్స్, పబ్లిక్ వెళ్ళడం, డ్రింక్ చేయడం, డేటింగ్, చాటింగ్, ఎక్స్పోజింగ్, స్విమ్మింగ్ బాగా చేయగలను. చేయమంటారా? నీకి తిప్పిడికి మా తల తిరుగుతుంది. పహలే బయట
సేట్జీ ఇంటికి ఎవరైనా సెలెక్ట్ చేద్దాం. ఏమిటి బాయ్ చూసేది ఓల్డ్ మాల్ని? ఫ్రెష్ మాల్ కావాలా? అమాయకపు ఆడపిల్ల నచ్చట్లా, మోడర్న్ ఆడపిల్ల నచ్చట్లా. నీ టేస్ట్ ఏంటో నాకు అర్థం కావట్లేదు సేట్జీ. दोनों अच्छे ग्लासेस. Hi everybody. Hello sir, how are you? Hi, I'm Monica from Bangalore. మీరు సినిమా తీస్తున్నారని ఇచ్చిన పేపర్ యాడ్ చేసి వచ్చాను. నాకు ఒక ఛాన్స్ ఇవ్వండి సార్ ప్లీజ్. ఇచ్చి చూడండి, ఒక్క ఛాన్స్. నువ్వు చాలా బ్యూటిఫుల్ గా ఉన్నావు మౌనిక. ఇండస్ట్రీకి ఫ్రెష్ గా వచ్చినావు. మాకి చేతులు కలిపితే నీకు ఫ్యూచర్ మంచిగుంటది. థ్యాంక్ యూ సార్. సేట్జీ ఇప్పుడేమంటారు? आज चपाती हो गया, दिल गुलाब जाम हो गया. రేపు ఫోటో సెషన్ ఉంది, నువ్వు అక్కడికి రావాలి. అలాగే సార్. ఏ కాస్ట్యూమ్స్ ఇచ్చినా వేసుకోవాలి, ఏం చెప్పినా చెయ్యాలి. ఓకే మౌనిక? యాక్టింగ్ వరకు ఓకే సార్, మిగతా విషయాలు నాకు ఇష్టం ఉండదు. ఓకే, ఈ అమ్మాయికి అన్ని వివరంగా చెప్పండి. గెస్ట్ హౌస్ తీసుకెళ్లి రెడీ చేయండి. సేట్జీ మీరు కూర్చోండి. అలాగే సార్. ఓకే మనోజ్, ఈ అమ్మాయిని ఓకే చేస్తే నేను ₹1,00,00,000 ఫైనాన్స్ చేస్తా. ఈ డీల్ నీకు ఓకేనా? ఓకే సేట్జీ, మౌనికతో కాంప్రమైజ్ చేయించడమే కాదు, కమిట్ కూడా చేయిస్తాను. మనోజ్ బాయ్, నన్ను బాగా చూసుకో. రేపు క్యాష్ తో వస్తా. ఓకే బాయ్. ఓకే.